దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. गोरी तेरा गाँव बड़ा प्यारा, मैं तो गया मारा आके यहाँ रे. నమస్తే, నేను శ్రీరామ్. ఆయన శాస్త్రీయ సంగీతంలో స్వరార్ణవం, లలిత సంగీతంలో స్వర వికసిత లలిత ప్రియకమలం, హిందుస్థానీ సంగీతంలో సైతం ఆయన స్వర సింధువు, ఇక సినీ సంగీతంలో ఆయన అసాధారణ సంచలనం. ఆయనే కేజే యేసుదాస్. యేసుదాస్ సంగీత సాగరంలో ఉత్తుంగ తరంగం, సినీ సంగీత రంగంలో స్వరశిఖరం, స్వర వినీలాకాశంలో ఆయనది తారాస్థాయి, ధృవతారాస్థాయి. యేసుదాస్గా ప్రసిద్ధులైన కట్టస్సరి జోసెఫ్ యేసుదాస్ 1940 జనవరి 10వ తేదీన భారతీయ సంగీత స్వర పతాకాన్ని విశ్వ వినీలాకాశ వీధుల్లో రెపరెపలాడించడానికే జన్మించిన గాన గంధర్వుడు. స్వరరాగ గంగా ప్రవాహమే, అంగాత్మ సంధాన యోగమే, ప్రాప్తే వసంతేతి కాలికే పలికే కుహుగీతిక, గాన సరసీరుగమాలిక. స్వరరాగ గంగా ప్రవాహమే. ప్రపంచవ్యాప్తంగా జేసుదాస్ అనేక ప్రముఖ నగరాల్లో కచేరీలిచ్చారు. 1965లోనే ఆయన రష్యా ప్రభుత్వ ఆహ్వానం మీద రష్యాలోని వివిధ నగరాల్లో స్వరయాత్ర చేసి రేడియో కజకిస్తాన్లో రష్యన్ భాషలో పాట పాడారు. 2001లో సంస్కృతంలో అహింస అనే ఆల్బం తీసుకొచ్చారు. తెలుగు పాటకి సరికొత్త అందాన్ని అద్దిన గాత్రమైనది. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. ముద్దబంతి నవ్వులో మూగ బాసలు, మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలు. చదువుకునే మనసుంటే ఓ కోయిలా, చదువుకునే మనసుంటే ఓ కోయిలా, మధుమాసమే అవుతుంది అన్ని వేళలా. లాటిన్, ఆంగ్ల భాషల్లో ఫ్యూజన్ కలిపి కర్ణాటక బాణీలో కూడా గానం చేశారు. గల్ఫ్ దేశాల సందర్శనలో ఆయన అరబిక్ పాటలను కర్ణాటక బాణీల్లో పాడేవారు. తరచుగా విదేశాల్లో పర్యటిస్తూ భారతీయ స్వర సాంస్కృతిక రాయబారిగా వ్యవహరించి భారతీయ సంగీత ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేశారు యేసుదాస్. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె కోత కోసిన చేసినావు ఊయలా. బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. వినాయకుణ్ణి స్తుతించినా, అయ్యప్ప పాటలు పాడినా, సాయిబాబా లీలలు వర్ణించినా అవన్నీ జేసుదాస్ గొంతులో కొత్తగా వినిపిస్తాయి. శరణమయ్యప్ప అంటూ జేసుదాస్ గళం వినిపించగానే పరమనాస్తికులు సైతం భక్తి పారవశ్యంలో మునిగిపోక తప్పదు. జేసుదాస్ భక్తి గానవర్షంలో తడవడం ఓ జీవితకాల జ్ఞాపకం. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప,
శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఇచ్చాడు వీధి ఒకటి బోయవాని వేటుకు గాయపడిన కోయిలా. गोरी तेरा गांव बड़ा प्यारा, मैं तो गया मारा आके यहाँ रे. తో చావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే. ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే. సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే. స్వరరాగ గంగా ప్రవాహాన్ని వర్ణించడం కంటే వీణులకు అందించడమే సులువు. కొన్ని అనుభూతులను ఆస్వాదించాలి తప్పితే వర్ణించలేం. ఆయన గానామృతం అటువంటిదే. ఆయన అలవోకగా గీతాన్ని ఆలపిస్తుంటే కళ్ళ ముందు కోయిల సాక్షాత్కరిస్తుంది. ఆయన పాట వింటున్నవారు భక్తులుగా మారిపోతారు, ఆనంద పరవశులవుతారు. ఆ మహాగాయకుడే యేసుదాస్. తన పాటతో గాంధర్వలోక విహారం చేయిస్తున్న యేసుదాస్ ఇవాళ 76వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. లేలే బాబా నిద్దురలేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. రవితేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చెరగ తలుపు తీసెరా బాబా. లేలే లేలే. సో యేసుదాస్ గారి జన్మదినాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోగలం? ఆయనకి ఇష్టమైన పాటల్ని మనం పాడాలి, లేదంటే ఆయన పాటలు మనం వినాలి. ఆయన పాటలు వినడం అంటే అది మనకిష్టమైన పని, కానీ ఆయన పాటల్ని వేరే వాళ్ళు పాడడం అంటే ఖచ్చితంగా ఆయన ఇష్టపడతారని మేము అనుకుంటున్నాం. అందుకే యువ గాయకులు, యేసుదాస్ గారిని అభిమానించే యువ గాయకులు మీ అందరికీ సుపరిచితులు. సూపర్ సింగర్, బోల్ బేబీ బోల్ లాంటి కార్యక్రమాల్లో మీ అందరికీ ఇప్పటికే మీ అందరి మన్ననలు, ప్రశంసలు పొందిన కొంతమంది యువ గాయకుల్ని ఇవాళ మీ ముందు ఆవిష్కరిస్తున్నాం. వాళ్ళతోనే యేసుదాస్ గారిని మనందరం కూడా గుర్తు చేసుకుందాం. ఆయన రికార్డ్ చేసినవి కాకుండా లైవ్లో వీళ్ళ గొంతుల్లో ఆయన పాటలను విని ఆయన్ని ఆనందపెడదాం, మనం ఆనందపడదాం, ఆనంద పరవశులు అవుదాం. మనతో పాటు ఇవాళ అనిరుద్ మనకి సూపర్ సింగర్లో పరిచయం, కరెక్ట్? అండ్ పవన్, బోల్ బేబీ బోల్, అండ్ అనురాగ్ మీరు కూడా సూపర్ సింగర్. అండ్ సరిగంపా నుంచి తెలుసు నాకు రితేష్, సూపర్ సింగర్ కూడా. నేను సూపర్ సింగర్ మిస్ చేయను, ఇవాడే సూపర్ సింగర్. సో వీళ్ళందరితో కూడా ఇవాళ మనం మాట్లాడద్దు, పాటలాడదాం, సరేనా? మాట్లాడడం కన్నా పాటలాడడమే బాగుంటుంది యేసుదాస్ గారు గురించి. సో యేసుదాస్ గారిని తలుచుకోగానే, యేసుదాస్ గారు కాదు యేసుదాస్ గారు, ఎందుకంటే కామన్గా ఈ కేజే దగ్గర కన్ఫ్యూజన్. సో యేసుదాస్ గారిని తలుచుకోగానే ముందు మీకు గుర్తొచ్చే పాటలతోనే ప్రారంభిద్దాం. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ చిన్నవాడితో స్టార్ట్ చేద్దాం, పెద్దవాళ్ళతో స్టార్ట్ చేద్దాం? మీరే డిసైడ్ చేసుకోండి. అందరూ చిన్నవాడు వైపు తోసేస్తున్నారు, చిన్నవాడేమో పెద్దవాళ్ళు వైపు తోసేస్తున్నారు. ఇంకెందుకు సెలక్షన్ నేనే తీసుకుంటాను. సరే, పవన్తో స్టార్ట్ చేద్దాం. బోల్ బేబీ బోల్ కదా, సో యూ బోల్, నో బోల్, సింగ్. ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇవాళ యేసుదాస్ గారికి మా సింగర్స్ తరపున, తెలుగు సింగర్స్ అందరి తరపున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఇవాళ ఆయన పాటలు పాడుకోవడం అంటే మ్యాక్సిమం షోస్లో రెగ్యులర్గా ఆయన పాటలు పాడుతూనే ఉంటాం అందరం. ఆయన పాటలు పాడి మంచి పొజిషన్స్, ప్లేసెస్ కూడా మేము గెలుచుకున్నాం, సాధించుకున్నాం, ఎన్నో టైటిల్ సాధించుకున్నాం, ఎన్నో ఛానల్స్లో పాడడం జరిగింది. ఇవాళ ఈ యొక్క ఆయన బర్త్డే సందర్భంగా పాడే పాటల్లో నాకు ఇష్టమైన పాట, నేను చాలా ఛానల్స్లో పాడిన పాట నిరీక్షణ అనే సినిమాలో సుక్కల్లే తోచావే అనే ఒక పాట నేను పాడతానండి.
సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే తానానే చేశాను నేను నీ మోహంలో ప్రాణాలే దాచేవు నీవు నా మోహంలో ఆనాటి నీ కళ్ళలో నా కళ్ళే ఈనాటి నా కళ్ళలో కన్నీళ్ళే ఉందా కన్నీళ్లకు అర్థం ఇన్నేళ్ళుగా వ్యర్థం చట్టందే రాజ్యం సుక్కల్లే తోచావే ఎన్నెల్లే కాచావే ఏడబోయావే ఎన్ని ఏల సుక్కల్లో నిన్ను నేనెతికానే ఎన్ని ఏల సుక్కల్లో ఎస్ దాసు గారిని నెతికానే. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. నీళ్ళ చుక్కల్లో యేసుదాస్ గారు నెతకక్కర్లే, ఆయన పెద్ద చుక్క బాగా కనిపిస్తుంది. బిగ్ స్టార్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఎస్, ఎందుకంటే ఆయన నాకు తెలిసి ఎవరితో కంపీట్ చేయలేదు. అవునండి. అండ్ మనం అదేదో గబ్బర్ సింగ్ సినిమాలో డైలాగ్ అనుకుంటా కదా, నాకుతో ఎవరికి పోటీ లేదు ట్రెండ్ కాబట్టి ఆయనకి ఎవరితో పోటీ లేదు, ఆయనకి ఆయనే సాటి. సో అనిరుద్, సో మీకేం పాట గుర్తొస్తుంది ఆయన తలుచుకోగానే, మీరు ఎలా ఫీల్ అవుతారు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులందరి తరపున నేను యేసుదాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఆయన చిన్నప్పటి నుంచి రోల్ మోడల్. అంటే ఆయన ఏ పాట పాడినా ఆయన క్లాసికల్ కచేరీలు నేను ఒకటి లైవ్గా చూశాను. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్. ఎందుకంటే దగ్గర నుంచి చూసి ఆయన క్లాసికల్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి చూడడం, ఇట్ వాజ్ లైక్ అంటే ఒళ్ళు జలధరించడం అంటారు కదా, ఆ ఫీలింగ్ నాకు. నేను బెంగళూరులో ఆయన కాన్సర్ట్ ఒకదానికి అటెండ్ అయ్యాను. అండ్ అన్నయ్య చెప్పినట్టు అవును, మేమందరం ఆయన పాటలు వింటూ పాడుతూ చాలా ఛానల్స్లో ఆయన పాటలు పాడితే, అంటే స్టాండర్డ్ పాటలు అండ్ కొంచెం కష్టమైన పాటలు. సో ఆయన పాటలు పాడితే కొంచెం బాగా పేరు వచ్చింది, అంటే బాగా పాడుతున్నాడు ఈ అబ్బాయి అలా. ఆయన పాటలు చాలా పాడాము, అలా చాలా మంచి పేరు వచ్చింది. సో ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా నేను రుద్రవీణ సినిమాలో నుంచి ఆయన పాడిన నీతోనే ఆగిన సంగీతంతో ఒక క్లాసికల్ గురించి నేను చెప్పాను కాబట్టి క్లాసికల్ పాడుతూ నేను డెఫినెట్. నీతోనే ఆగేన సంగీతం బిలహరి, నీతోనే ఆగేన సంగీతం బిలహరి అని పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆగిపోదు జ్ఞానజ్యోతి, నీతోనే ఆగేన సంగీతం సాగరాల రాగహేళ ఆగిపోయి మూగదౌన, సాగరాల రాగహేళ ఆగిపోయి మూగదౌన, యుగాలుగా జగనదారి చూపగా అనంతమైన కాంతిధార పోసిన అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, అఖండమై ప్రభాకరుడు జ్వలించడా నిరంతరం, నీతోనే ఆగేన సంగీతం బిలహరియని
పిలువకుంటే స్వర విలాసం మార్చుకుంటే ఆగిపోదు గాన జ్యోతి నీతోనే ఆగేన సంగీతం. సూపర్. ఒక్కసారి అంటే మీ గానంలో ఆయన్ని మేము వెతుక్కున్నాం, అట్ ద సేమ్ టైం ఆయన గానంలో మిమ్మల్ని మీరు కూడా ఒకసారి చూసుకోండి, ఆయన గానంలో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఆయన పాడిన పాట ఒకటి విందాం, అప్పుడు ప్రేక్షకులకు కూడా ఆయన్ని మీరు రీచ్ అవుతున్నారా, ఆ ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఆయన పాట ఒకసారి చూద్దాం. తెలవారదేమో స్వామి తలపుల మునుకలో నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి, తెలవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెలవారదేమో స్వామి, నీ తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు. తెలవారదేమో స్వామి. ఆయన చెప్పినట్టుగా స్వామాలు వేసుకున్న వాళ్ళు ఎవరికి కూడా యేసుదాస్ గారి పాట వినకుండా తెల్లవారదేమో నిజంగానే కదా. అంత అద్భుతమైన పాటలు అయ్యప్ప స్వామి గురించి పాడారు. సరే అనురాగ్, మీకేం గుర్తొస్తుంది? మిమ్మల్ని కూడా అడగాలి, రితేష్ని కూడా అడగాలి, తర్వాతే నేను నెక్స్ట్ దీంట్లోకి వెళ్ళాలి. కాబట్టి ఆయన్ని తలుచుకోగానే లేదంటే ఆయన బర్త్డే అనగానే అరే వాళ్ళను సాక్షి వాళ్ళు పిలిచారు కాబట్టి ఈ పాట అయితే అని చెప్పి టక్కున ఒక పాట మీకు గుర్తొచ్చే ఉంటుంది. అలాంటి ఒక పాట ఒకటి పాడండి. యా షూర్. నాకు యాక్చువల్గా అంటే చాలా మనసుకి చాలా దగ్గరగా ఉన్న పాట రెహమాన్ గారు కంపోజ్ చేసిన పచ్చని చిలుకలతో ఉంటే పాట. చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు వీళ్ళు ఎట్లయితే అన్నట్టు మన కాంపిటీషన్స్లో పాడతారని నాకు సూపర్ సింగర్లో చాలా మంచి పేరు తెచ్చిపెట్టింది. అండ్ నేను అంటే చాలా ఇంటర్వ్యూస్ చూశాను. సో ఏ కంపోజర్ని అడిగినా అంటే వాళ్ళకి అత్యంత దగ్గరగా ఉండే అంటే వాళ్ళ మనసుకి అత్యంత దగ్గరగా ఉండే వాయిస్ ఎవరిది అంటే అందరూ కూడా ఏకగ్రీవంగా యేసుదాస్ గారి పేరు చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అండ్ ఈవెన్ రెహమాన్ గారికి కూడా తను ఎంతోమంది సింగర్స్ని అంటే ఎప్పుడు తను కొత్త సింగర్స్ని ట్రై చేస్తూ ఉంటారు ప్రతి మూవీకి. అన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసే తను కూడా తనకి ఫర్ ఎవర్ లైఫ్ టైమ్ ఫేవరెట్ వాయిస్ యేసుదాస్ గారితో అని చెప్పి ఇంటర్వ్యూలో చెప్పడం నేను విన్నాను. సో ఈరోజు తన కోసం అండ్ లైక్ తన బర్త్డే సందర్భంగా నేను నా సైడ్ నుంచి నా తరఫు నుంచి విషెస్ అనమాట. సో సాక్షి